సిట్ అధికారులతో వినీత్ బ్రిజ్లాల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లర్ల ఘటనలో విచారణ జరపాల్సిన అంశాలపై చర్చించారు. ఐజీపీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ బృందం కాసేపట్లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించబోతోంది. పల్నాడు, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నర్సరావుపేటకు సిట్ బృందం వెళ్లబోతోంది. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీని కలిశారు వినీత్ బ్రిజ్లాల్. సిట్ అధికారులతో వినీత్ బ్రిజ్లాల్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లర్ల ఘటనలో విచారణ జరపాల్సిన అంశాలపై చర్చించారు. ఐజీపీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ బృందం మరి కాసేపట్లో హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించబోతోంది. పల్నాడు, మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి, నర్సరావుపేటకు సిట్ బృందం వెళ్లబోతోంది. ఈ క్రమంలోనే ఏపీ డీజీపీని కలిశారు వినీత్ బ్రిజ్లాల్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, మరి కాసేపట్లో హింస జరిగినటువంటి ప్రాంతాలకు సిట్ బృందం వెళ్లబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఈ సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్నటువంటి వినీత్ బ్రిజ్లాల్, సిట్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 13 మంది అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్లో ఏ విధంగా దర్యాప్తు ముందుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా వారికి తగిన సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు మరి కాసేపట్లో ఈ సంఘటనా స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. ప్రధానంగా ఏవైతే కనుక ఆధారాలు ఉన్నాయో, అంటే సీసీ కెమెరాకి సంబంధించిన విజువల్స్ అయితేనేమి, వివిధ మీడియాలో వచ్చిన విజువల్స్, తర్వాత ఎవరి దగ్గరైనా దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడాను సేకరించనున్నారు. తర్వాత ఈ టెలికాన్ఫరెన్స్ తర్వాత ఆయన డీజీపీ గుప్తాను కూడా కలిసి డీజీపీ గుప్తాతో కూడా సమావేశం కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సిట్టు తీసుకోబోయేటువంటి చర్యలు, ఎటువంటి విధంగా దర్యాప్తు చేయాలనే దాని మీద డీజీపీతో కూడా కలిసి ఆయన చర్చించారు. డీజీపీ నుంచి కూడా తగు సలహాలు, సూచనలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆయా శాఖ అంటే ఎవరెవరైతే ఏ ప్రాంతాలకు కేటాయించడం జరిగిందో ఆ ప్రాంతాలకు చెందినటువంటి వారందరినీ కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి దర్యాప్తు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు వెళ్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు అక్కడే లోకల్గా ఉండటంతో వారి వద్ద నుంచి ఎటువంటి వారి ఉన్న ఆధారాలు ఉన్నా కూడా వాటిని కూడా సేకరించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి 48 గంటల్లోగా నివేదిక ఎలక్షన్ కమిషన్కి అందజేయాల్సి ఉంది. అయితే సిట్కి సంబంధించినటువంటి ఆదేశాలు నిన్న రాత్రి వచ్చినటువంటి నేపథ్యంలో 48 గంటల్లోగా దీనికి సంబంధించినటువంటి నివేదిక సమర్పించాల్సి ఉంది. అది ఈరోజు రాత్రికి కానీ లేకుంటే కనుక రేపట్లోగా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి నివేదికను ఎలక్షన్ కమిషన్కు సమర్పిస్తారు. ప్రధానంగా ఈ నివేదికలో ఎవరెవరైతే కనుక పోలీస్ అధికారుల మీద ఆరోపణలు ఉంటున్నాయో ఆ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద కూడా దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారుల మీద వేటు కూడా వేయడం జరిగింది. వారు డబ్బుకు లొంగిపోయారా, లేకుంటే కనుక ఏదైనా కూడా ముందస్తుకు సంబంధించి ఏదైనా మేము అధికారంలోకి వస్తే మీకు మంచి పోస్టింగ్లు ఇస్తామని చెప్పేసి చేసినటువంటి వాగ్దానాలకు ఏమైనా లొంగిపోయారా, లేకుంటే దీని వెనక ఎవరున్నారు, లేక ఇది లొంగిపోవడమా లేకుంటే ఫెయిల్యూరా, వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. దర్యాప్తు చేసి సంపూర్ణమైన నివేదికను ఎలక్షన్ కమిషన్కు సమర్పిస్తారు. ఎలక్షన్ కమిషన్ వీరిచ్చేటువంటి నివేదికను బట్టి వారి మీద చర్యలు ఉంటాయి. అలాగే విజయ్ చంద్రన్, సుమారుగా ఎన్ని గంటల ప్రాంతంలో సిట్ బృందం హింస జరిగిన ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది? ఇప్పటికే టెలికాన్ఫరెన్స్ తర్వాత వారు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఆయా ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతోంది. అంటే ఇప్పుడు మాచర్ల, ఈ తాడిపత్రి, తిరుపతి ప్రాంతాలకు ప్రధానంగా నరసరావు ప్రాంతాలకు వెళ్తారు. అంటే కొన్ని ప్రాంతాలు అంటే మాచర్ల, నరసరావుపేట ఇవి దగ్గరగా ఉన్నా కూడాను ఇంకా ప్రధానంగా తాడిపత్రి అయితేనేమి, తిరుపతి ఆ ప్రాంతాలు దూరంగా ఉన్నందువల్ల అక్కడికి వెళ్ళడానికి అయితే కనుక కొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ అధికార యంత్రాంగాన్ని వాళ్ళందరూ కూడాను కూర్చోబెట్టి సమీక్ష చేసే అధికారం ఉంది. లోకల్గా ఆ రోజు ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆ డ్యూటీలో ఉన్న అధికారుల నుంచి కూడా వాళ్ళు సమీక్ష చేసి తగిన వివరాలు సేకరిస్తారు. ప్రధానంగా ఈ అల్లర్లలో కొంతమంది పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి దాడులకు పాల్పడడం అయితేనేమి, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టారు. వారి మీద కూడా దర్యాప్తు ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.